మనం ఆరాధన టైం ఎందుకు మార్చినాం? ఎండలు ఎన్ని డిగ్రీస్ వస్తున్నాయి ఎండలు? ఈ ఎండాకాలంలో 45 డిగ్రీల ఎండకే మనం ఎండ తట్టుకోలేకపోతున్నాం, ఎండకు ప్రార్థనకు రాలేకపోతున్నాం అని ఈ 45 డిగ్రీల ఎండకే మనం తట్టుకోలేక ఆరాధన క్రమాన్ని మార్చేసినాం. ఎందుకు? ఎండకు తట్టుకోలేక. ఎండ రాకముందే ప్రార్థన ముగించుకొని ఇంట్లో పడాలి. ఆఫ్టర్ ఆల్ ఈ 45 డిగ్రీస్ ఉన్న ఈ ఎండకే నువ్వు భయపడి టయాన్ని మార్చేసినావు. 45 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉంటుంది వేడిమి. ఎక్కడ? నరకంలో. 45 డిగ్రీస్ కన్నా ఎక్కువగా ఉంటుంది ఈ నరకంలో. ఆ ఎండకు భయపడి నీ బ్రతుకు మాత్రం మారదు. అర్థమైందా? ఆఫ్టర్ ఆల్ 45 డిగ్రీల వేడిమికే ఎండకే నువ్వు భయపడి టయాన్ని మాసమన్నారంటే అంటే తప్పుగా అనుకోకండి, దీనికి భయపడ్డారు, మంచిదే, భయపడాలి. దీనికే ఇంత భయపడ్డారంటే దీనికన్నా కౌంట్లెస్ డిగ్రీ సెల్సియస్ వేడిమి ఉంటుంది. మరి దానికి భయపడి బతుకు మార్చుకోవాలా మార్చొద్దా? దీనికి భయపడి టయాన్ని మార్చినావు. దీనికన్నా వేడిమి ఎక్కువగా ఉన్న నరకాగ్నికి భయపడి మనసు మార్చుకోవాలా మార్చుకోవద్దా? మనసు మార్చుకోవాలి. ఎందుకంటే ఈ ఎండకే నువ్వు తట్టుకోలేకపోతున్నావంటే అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్న ధనవంతుని చదివినప్పుడు అదన్నా గుర్తు చేసుకొని ఏం మార్చుకోవాలి? మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకుంటే అక్కడ దేవుడిగా టైం మార్చాడు. అయ్యా యేసు ప్రభువా, ఈ అగ్ని జ్వాలల్లో భూమి మీద 45 డిగ్రీస్కే ఆరాధన టైమింగ్స్ మార్చినమయ్యా. ఈ అగ్నిగుండంలో 45 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉన్నదయ్యా. జర నరకంలో టైం టేబుల్ మార్చమని చెప్తావా యేసు ప్రభుకి? ఇక్కడంటే మార్చుకుంటేవి, అక్కడ మార్చమని చెప్తావా? అక్కడ మార్చమని చెప్పేది ఉండదు, ఇక్కడ నువ్వు మార్చుకోవటమే. కాబట్టి మార్చుకోండి. దేవుని మాటలు వినండి, మనసు మార్చుకోండి, బ్రతుకు మార్చుకోండి. రాబోయే అగ్నిగుండాన్ని, నిత్యాగ్నిని తప్పించుకోండి. ఓకేనా? ఈ అగ్నిగుండానికి మనం భయపడుతున్నామంటే కూలర్ల దగ్గర నుంచి, ఏసీల దగ్గర నుంచి బయటకు వెళ్తున్నావా? వెళ్ళట్లేము. ఎండాకాలం ఎన్ని నెలలు ఉంటుంది? ఒక 2 నెలలు, నెల 15 రోజులు, ఏప్రిల్ మే, ఈ 2 నెలలు గట్టిగా ఉంటుందంట. ఈ 2 నెలలకే తట్టుకోలేకపోతున్నావంటే యుగ యుగాలు అగ్ని ఆరదంట, నీకు సావు రాదంట. అగ్ని చల్లారదు, అందులో ఉన్న వారికి సావు రాదు. మారాలా మారొద్దా? మనసు మార్చుకోవాలి, దేవుని కోసం బ్రతకాలి.